క్రికెట్ అభిమానులు మీకు సురేష్ రైనా గుర్తుండా మర్చిపోయిరా? సురేష్ రైనా మళ్ళీ పోతే శిఖర్ ధవన్ మిసాల్ ఇట్లా పెట్టి దిగితే నా సామి రంగా తొడగొచ్చేది ఇట్లా క్యాచ్ పెట్టినా లేకపోతే బ్యాటింగ్ ఆడినా కానీ అదో లెక్క ఉండే. సురేష్ రైనా కూడా ముందు కురికి సిక్సర్కి వచ్చిందంటే నా సామి రంగా ఓసారి చూస్తే కీలో చూసినప్పుడు అప్పట్లో వెనకడికి సౌరవ్ గాంగూలీ గుర్తొచ్చేది పాడాయి ఈ ఆట చూస్తే. ఇక క్యాచ్ల విషయంలో ఫీల్డింగ్ విషయంలో మనగాని ఫీల్డింగ్ చేసేది వీళ్ళు. క్రికెట్లో ఎంత మంచి పేరు సంపాదించుకోరో తర్వాత అంత రోగ తప్పిన పేరు కూడా సంపాదించుకోరు వీళ్ళు. ఇలా పేపర్కి వచ్చిన ముచ్చరే అలా అభిమానులు వాళ్ళ మీ మనసు బాధపడితే నేను ఏం చేయలేను కానీ వచ్చిన ముచ్చట చెప్తా ఇరుని. సురేష్ రైనా శేఖర్ ధవన్ల ఆస్తుల జప్తులు. ఇద్దరి ఆస్తుల విలువ 11,14,00,000. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6,64,00,000. శిఖర్ ధవన్ స్థిరాస్తులు 4,50,00,000. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య. వీళ్ళకు ఆల్రెడీ గవర్నమెంట్ నెల నెల జీతం ఇస్తుంది, ఆడిన రోజులు ఇస్తుంది, ఆడినాక రిటైర్ అయినాక కూడా జీతం ఇస్తూనే ఉంటుంది, లక్షలు అలా ఇస్తుంది. వీళ్ళు 4 కొడితే ఒక రకంగా, 6 కొడితే ఒక రకంగా, జర్రంత మోతవార ఆట ఆడితే ఒక రకంగా, మొత్తం టోర్నమెంట్ మొత్తంలో మోతవార ఆడితే ఒక రకంగా, ఎన్నో రకాలుగా అడ్వర్టైజులు ఇస్తే ఓ రకంగా. గిన్ని రకాలుగా ఆస్తులు వచ్చినా డబ్బులు వచ్చినా కూడా పశ్చా పాడైపోను ఆశ కూసిగాడు తెచ్చినట్టు కదా. ఆశ అనేది ఇగో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేసిరంటే బెట్టింగ్ యాప్లు అంట. మామూలుగా ఇప్పుడు పత్తాలాట అయితేంది లేకపోతే ఇంకా చాలా రకాల ఆటలు ఉంటాయి కదా బెట్టింగ్వి. అగో అవిటికంట వీళ్ళు వాళ్ళు ఏమంటారు ప్రమోషన్ చేసిరు. వాళ్ళు ప్రమోషన్ చేసినట్టే మాట ఆడురి మా సైట్ బాగున్నది దీన్ని ఓపెన్ చేస్తారా అంటే మీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అని అడ్వర్టైజ్లో హీరోగిరి చేసిరు. ఈ మధ్య కాలంలో పాడైపోను వీటి పైన చాలా రకాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకురు. ఆ మధ్యలో ఒక ఆయన అంటే బెట్టింగ్లు అంట దగ్గర 20 కోట్ల రూపాయలు ఓడగొట్టుకున్నట. గట్లా చాలా మంది పానాలు ఓడగొట్టుకురు. గసోటి పానాలు ఓడడానికి కారణం వీళ్ళ వంతు కూడా ఉందంట. వీళ్ళు పలానా యాప్ బాగున్నదని వీళ్ళు అడ్వర్టైజ్లో చెప్తారు కదా. అరే అమ్మ సురేష్ రైనా పాడే స్టార్ క్రికెటరా తల్లి గీత మనం ఆడితే ఏమైంది దాన్ని కొంతమంది. శిఖర్ ధవన్ గబ్బర్ సింగ్ అమ్మ సూపర్ ఆడతాడు, అంత పెద్దోడు అయినట్టు ఈ ఆడ కూడా మంచి సెక్యూరిటీ ఉంటాడు, అన్ని రకాల మంచిగా ఉంటుంది అనుకొని చాలా మంది ప్లే చేస్తారు కదా. ఇంకో గసోటి పని నేరం అది. మీరు ఏమెక్కర చేసిరు ఏం చేసిరు అనుకొని ఇద్దరు పుత్రులు ఖర్చు అంట 11,14,00,000 రూపాయలు ఈడీ అధికారులు జప్తు చేసిరంట. అవురా ఇక ఆరంటే మళ్ళీ బాధపడుతున్నాం వాళ్ళ అభిమానులు కానీ కాదురా పిల్ల మీకు ఏం తక్కువైందని చెప్పురి. ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఏం తక్కువ చేసింది? ఇండియన్ అభిమానులు మీకు ఏం తక్కువ చేసిరు? మీకు సినిమా హీరోలకు వీళ్ళకు ఏమన్నా తక్కువ చేస్తారా చెప్పురి. అన్ని రకాలుగా ఆదరిస్తే వీళ్ళకు ఉన్న పైసలు సరిపోవని ఈ కథలో పడి లేని ఆటికి అడ్వర్టైజులు ఇచ్చుకుంటా కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలని తప్పుదారి పట్టించుకుంటా తిరుగుతురు వీళ్ళు. గిసోటి రోగు తప్పినాటికి ఈ ఆస్తులు ఇవే కాదు ఇంకెన్ని పాడైపోను. ఇసోటి అక్రమంగా వచ్చిన ఆస్తులు మొత్తం గుంజుకొని జమ చేసే ఉపాయం చేయరు సార్.